చారిత్రక ఆనవాళ్లకే కాదు, జాతీయ భావాన్ని చాటే చిహ్నానికి నిలయమైంది భాగ్యనగరం. రాష్ట్ర అవతరణ వేడుకలో భాగంగా హుస్సేన్ సాగర్ తీరాన రెపరెపలాడిన దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం తెలంగాణ రాష్ట్రానికి మరింత వన్నె తెచ్చింది. మరి అలాంటి జెండా ఆవిష్కరణ ఎలా ఆవిష్కృతమైంది? నిర్మాణ తీరుతెన్నులేంటి? రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ సంజీవయ్య పార్క్లో 298 అడుగుల ఎత్తులో నిర్మించిన స్తూపంపై భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ జెండా వెనుక పెద్ద కసరత్తే జరిగింది. దేశవ్యాప్తంగా ఆరా తీసిన అధికారులు 303 మీటర్ల ఎత్తున్న జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. ఇందుకు గత నెల 6న పునాది వేసి ముంబైలోని స్కిప్పర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ కంపెనీ 100 టన్నుల బరువుండే 14 విడి విభాగాలను ఒక్కొక్కటిగా హైదరాబాద్కు చేర్చింది. ముంబై నుంచి 500 టన్నుల బరువున్న అతి భారీ క్రేన్, 100 టన్నుల బరువున్న మరో 2 క్రేన్ల సాయంతో నిలబెట్టింది. దాదాపు 1,32,00,000 వ్యయంతో స్తూపం నిర్మించారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడేలా 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తు, 63 కిలోల బరువుతో జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన విజయ్ కుమార్, సంజీవరావు, పద్మావతి పర్యవేక్షణలో 10 మంది కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి 10 రోజుల్లో జెండాను తయారు చేశారు. మధ్యలోని అశోక చక్రం ముద్రించడానికి 3 రోజులు పట్టింది. ఇంత పెద్ద జాతీయ పతాకావిష్కరణకు మొదట భారత విమానయాన శాఖ అభ్యంతరం తెలిపింది. ఎత్తు తగ్గించాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం 298 మీటర్ల ఎత్తును నిర్ణయించారు. జెండా పైభాగంలో 4 సింహాల చిహ్నాన్ని అమర్చి నిరంతరం వెలుగుతూ ఉండేలా ఇరువైపులా 2 లైటింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశారు. 20 రోజుల్లో పతాకావిష్కరణ పూర్తి చేశారు.